తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళన ఉధృతమవుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం 100 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా సర్కారులో ఏమాత్రం కదలిక లేదు. కేసీఆర్ కు తమ గోడు వినిపించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది ఆశా వర్కర్లు రాజధానికి పాదయాత్ర మొదలుపెట్టారు. అంతే, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజధాని పొలిమేరల్లోకి కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఈ నెల 16న వేలాది ఆశాలు హైదరాబాద్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఇంతకీ అసలు ఆశాలంటే ఎవరు? వారి ప్రధాన డిమాండ్ ఏంటి? వారు అడిగేది న్యాయమైందేనా? ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులను కరుణించిన సర్కారుకు ఆశా వర్కర్లంటే ఎందుకంత చిన్నచూపు? ఆశాల పాదయాత్రలో అడ్డుకున్న పోలీసులను ప్రతిఘటించడంలోనూ ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఈ ప్రశ్నలకు చెప్పే సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఆశా వర్కర్ల ప్రధానమైన డిమాండ్లు ఏంటి అని ఆలోచిస్తే ఈ సమ్మె న్యాయమైందా, ధర్మమైందా కూడా మనకు అర్థమవుతుంది. ఆశా వర్కర్లు గత 100 రోజులుగా సమ్మెలో ఉన్నారు. 100 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ పాదయాత్రలు చేస్తున్నారు. ఎల్లుండి హైదరాబాద్లో పెద్ద సభ పెడుతున్నారు. కానీ వీళ్ళ అసలు డిమాండ్లు ఏంటి? వీళ్ళు అడుగుతున్నది ఏంటి? అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టులు అన్న పేరిట ఆశాలు గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలా పాల్గొంటున్నారు. ఉదాహరణకు 104, 108 సేవలకు ప్రజల్ని తరలించడము, వాళ్లకు ప్రభుత్వానికి మధ్య ఒక అనుసంధానాన్ని కల్పించేది ఆశా వర్కర్లు. అలాగే మనకు క్షయ లేదా కుష్టు వ్యాధి లాంటి వాళ్ళు ఎవరైనా గ్రామాల్లో ఉన్నారా, పట్టణాల్లో ఉన్నారా అనేది తనిఖీలు చేసి వారికి రెగ్యులర్గా మందులు ఇప్పించే బాధ్యత ఆశా వర్కర్లదే. గర్భిణీ స్త్రీలను గుర్తించి వారికి ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించి వాళ్ళకి ఐరన్ మాత్రలు, ఇతర మాత్రలు ఇప్పించి వాళ్ళను ఆసుపత్రుల్లో డెలివరీ అయ్యేటువంటి విధంగా చూసే మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలు ఆశా వర్కర్లే చేస్తారు. ఈ రకంగా క్షేత్రస్థాయిలో అనేక రకాలైనటువంటి సామాజిక ఆరోగ్య కార్యక్రమాలు చూసే ఆశా వర్కర్లకు ఇవాళ గ్రామాల్లో 500 రూపాయలు ఇస్తున్నారు, పట్టణాల్లో 1500 ఇస్తున్నారు. ఇది కూడా అత్యధికంగా సంపాదించుకున్న రోజు. అందరికీ ఒకే రకంగా ఉండదు. కొంతమంది 200 వస్తాయి, కొంతమంది 300 వస్తాయి, కొంతమంది 500 వస్తాయి. మనం అడగాల్సింది ఇవాళ ప్రభుత్వాన్ని ఏంటంటే చాలా సూటి ప్రశ్న. అయ్యా, మీరు వృద్ధాప్య పింఛన్లకు, వితంతు పింఛన్లకోమో మీరు 1000 రూపాయలు ఇస్తున్నారు, వికలాంగులకు 1500 ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే సంక్షేమ రాజ్యం, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ఆశా వర్కర్లు ఏమంటున్నారంటే ఈ సంక్షేమ రాజ్యంలో మేము కూడా భాగస్వాములు కాకూడదా? ఈ సంక్షేమం మాకెందుకు వర్తించకూడదు? ఎందుకంటే వీళ్ళంతా పేద మహిళలు, ఇందులో అత్యధికులు దళిత, గిరిజన బిడ్డలు. మరి వీళ్ళు చాలా అట్టడుగున్నటువంటి ప్రజానికం. తెలంగాణ రాష్ట్రంలో 25,000 మంది ఉన్నారు. వీళ్ళు 25,000 కుటుంబాలకు సంబంధించిన సమస్య. అందువల్ల వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లకు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు వీరికి 500 రూపాయలు ఇవ్వడం ఏ రకంగా న్యాయం? ఇక ఇదే ప్రభుత్వము మనకందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తామంటే వారికి 43% ఫిట్మెంట్ ఇచ్చింది. ఆర్టీసీ వర్కర్లు సమ్మె చేస్తే 44% ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 43% ఇస్తే 1% కలిపి 44% ఇచ్చారు. మరి మీరు ఆర్టీసీ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ 7వ వేతన సంఘం అమలైంది. మరి వాళ్ళందరికీ పెరగడం న్యాయమైతే ఆశా వర్కర్లకు మాకు కొంత 500 సరిపోవు అంటే అది ఏ రకంగా అన్యాయమైన డిమాండ్ అవుతుంది? ఇవాళ ఆశ్చర్యం వేస్తుంది. ఆశా వర్కర్ల పనేంటి? సమాజంలో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం. 500 రూపాయల జీతంతో వాళ్ళు కుటుంబంలో ఎలా ఆరోగ్యాన్ని కాపాడతారు, వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళు ఏ పోషకాహారం తినగలుగుతారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంటే మీకు నోరున్న వాళ్ళు, బలమున్న వాళ్ళు, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే అవకాశం ఉన్న వాళ్ళకేమో మీరు వేతనాలు పెంచుతారు. ఎందుకంటే వాళ్ళు పని చేయకపోతే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఆగిపోతుంది. ఆర్టీసీ సమ్మె జరిగితే బస్సులన్నీ ఆగిపోతాయి. లేదా మీరు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తే రాష్ట్ర యంత్రాంగమే స్తంభించిపోతుంది. కానీ ఆశా వర్కర్ల సేవలు అందించేది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గోండ్లకు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం అడవుల్లో ఉన్నటువంటి కొండరెడ్లకు, కోయలకు వీళ్ళు సేవలు అందిస్తున్నారు. అందువల్ల వీళ్ళ సేవలు ఆగిపోతే కొంపలు మునిగేదే ఉన్నది, పేద ప్రజల ఆరోగ్యమే దెబ్బతినేది అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా అనే కూడా ప్రశ్న వస్తుంది. ఇక ప్రభుత్వం చెప్తున్న మరో వాదన ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ స్కీము, మేమేం చేయగలుగుతాం,
ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు కదా, కేంద్రానికి విజ్ఞప్తి చేస్తాం అని కహానీలు చెప్తున్నాయి. కానీ మనకు ఆశ్చర్యం అర్థం చేసుకోవాల్సిందంటే అంగన్వాడీల స్కీమ్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కాదా? మరి అంగన్వాడీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు పెంచింది, 7,000కు పెంచింది కదా. మధ్యాహ్న భోజన పథకం కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కాదా? మరి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేటువంటి వర్కర్లకు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కల్పిస్తోంది కదా. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర వ్యవసాయ ఉత్పత్తులకు ప్రకటిస్తే వాటికి అదనంగా బోనస్ కలిపి రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి కదా. ఇప్పుడు మన పత్రికల విషయంలో అడుగుతున్న డిమాండ్ అదే కదా. అయ్యా మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 1,000 రూపాయలు కలిపి ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర సరిపోవడం లేదని అంటున్నాం కదా. అలాగే ఉపాధి హామీ పథకం, ఇది కేంద్ర పథకమే కదా, మీరు ఇస్తున్నారు కదా. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఆఖరికి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, మన రాష్ట్రంలో కూడా మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలకు కూడా ఇలా శాలరీ ఇస్తుంది 50,000 రూపాయలు. అంటే కేంద్రం ఇచ్చేటువంటి ఎలోయెన్సెస్ శాలరీ సరిపోదని ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 ఇస్తున్నారు. మరి ఎంపీలు తెలంగాణ అసెంబ్లీలో కూర్చుంటారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైనా పనిచేస్తారా? మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఒక ఏడాదో 2 ఏళ్ళో 5 ఏళ్ళలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉంటే జీవితకాలం మీరు వాళ్ళ పెన్షన్ ఇస్తున్నారు. 20,000 15,000 పెన్షన్ ఇస్తారు, ఇప్పుడు దాన్ని 50,000 చేస్తామంటున్నారు. ఎమ్మెల్యేలకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, సరిపోదు 2 లక్షలు చేస్తామంటున్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే 50,000 పింఛన్ ఇచ్చడానికి సిద్ధపడుతున్నారే. మరి రోజు పనిచేసేటువంటి గ్రామీణ స్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి, పోషకాహారాలను కాపాడి, అంటురోగాలు రాకుండా కాపాడి, సామాజిక పరిస్థితులను కాపాడేటువంటి వారికోమో మీరు 500 రూపాయలు ఇచ్చి పనిచేసుకుంటారా? ఇక ఇదేమి కొత్త మన రాష్ట్రంలోనే ఉందా? ఇవాళ బెంగాల్ ప్రభుత్వం 1,300 రూపాయలు అదనంగా కల్పించి కేంద్రం ఇచ్చిన దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,300 రూపాయలు ఇస్తోంది. రాజస్థాన్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం, బెంగాల్లో తృణమూల్ ప్రభుత్వం 1,450 రూపాయలు అదనంగా కల్పిస్తోంది. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రూపాయలు కల్పిస్తోంది. కర్ణాటకలో ప్రభుత్వము కేంద్రం ఎంత ఇస్తే దానికి మళ్ళీ ఈక్వల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తోంది. మరి కేరళ, కర్ణాటక, బెంగాల్, రాజస్థాన్లు కేంద్రం ఇచ్చేదానికి అదనంగా రాష్ట్రం కూడా కల్పిస్తే మరి తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. తెలంగాణ ధనిక రాష్ట్రం కదా, మీరే చెప్పారు కదా, ఇది ధనిక రాష్ట్రం, దీంట్లో డబ్బుల కొరతే లేదు అని చెప్పారు కదా. భారతదేశంలోనే సంక్షేమ రాజ్యంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పుకుంటున్న రాష్ట్రం, గుజరాత్ తర్వాత అత్యధిక ధనిక రాష్ట్రం, ఇలా ఆ పేద మహిళలకు 500 రూపాయలు సరిపోదయ్యా, మాకు ఇంత పెంచండి అంటే వాళ్ళపైన మీ నిర్బంధాన్ని ఎలా ప్రయోగిస్తారు? అన్నిటికీ మించి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ వచ్చాక ఈ ముదనష్టం 500 ఉండదు, ఈ తెలంగాణ వస్తే ఆశా వర్కర్లకు 5,000 రూపాయలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ వాళ్ళు అడుగుతున్నది ఏంటి? అయ్యా మీరిచ్చిన హామీనే అమలు చేయండి అని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి? నోరున్న వాళ్ళు, బలమున్న వాళ్ళు అడిగితే ప్రభుత్వాలు కదిలి వస్తున్నాయి, దిగి వస్తున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఆర్టీసీ ఉద్యోగులకు కానీ. పాపం నోరు లేని అత్యంత పేదరికంలో ఉండేటువంటి మున్సిపల్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్లు, ఆశా వర్కర్లు సమ్మెలు చేస్తే మీరు 100 రోజులు చేసుకోండి అంటున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ఆశా వర్కర్లను అరెస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ప్రివెంటివ్ అరెస్ట్ అంటున్నారు. అంటే ప్రివెంటివ్ అరెస్ట్ అంటే ఏంటి? పాదయాత్ర చేసేటువంటి ఆ పేద మహిళలు హైదరాబాద్కి వచ్చి లుంబిని పార్క్లో బాంబులు పేలుస్తారా? వాళ్ళు హైదరాబాద్కి వచ్చి గోకుల్ చాట్ మీద బాంబులు పేలుస్తారా? అసెంబ్లీ సచివాలయం మీద రాలేస్తారా? మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏ రకంగా శాంతి భద్రతలకు మీకు ఇబ్బంది కలిగిస్తారు? మీరు ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు? అంటే దానికి ఏమంటున్నారంటే మీకు పాదయాత్రలు చేసే అనుమతి లేదు. ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నడవడానికి కూడా పర్మిషన్లు కావాలన్నా? సో 10 మంది కలిసి నడవడానికి కూడా పర్మిషన్లు కావాలి అంటే ఇదా ప్రజాస్వామిక తెలంగాణ? ఎందుకైనా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సకల జనుల సమ్మెను చట్టవిరుద్ధమైన సమ్మెగా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మీరు సమ్మె చేయించారు కదా, మీరు సమ్మె చేశారు కదా, ఆ సమ్మె చేసిన వాళ్ళకి ఇప్పుడు సత్కారాలు చేస్తున్నారు కదా. మరి ఆ రోజు అది చట్టవిరుద్ధమైన సమ్మె, ఈరోజు అది గొప్ప సమ్మె. అందుకే సుప్రీంకోర్టు జస్టిస్ అయినటువంటి విఆర్ కృష్ణయ్యర్ గారు ఓ తీర్పులో చెప్పారు, ఇల్లీగల్ స్ట్రైక్స్ కెన్ ఆల్సో బి జస్టిఫైబుల్ స్ట్రైక్ అని. అంటే చట్ట విరుద్ధమైన సమ్మె కూడా కొన్ని సందర్భాల్లో న్యాయసమ్మతమైన సమ్మె కావచ్చు. అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సింది, ఆశా వర్కర్లు గొంతెమ్మ కోరికలు కాదు, 500 రూపాయలు నెలకు సరిపోదయ్యా, మమ్మల్ని బతకడానికి కావాల్సిన డబ్బులు ఇవ్వండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మాకు, మా కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఇవ్వండి, మా నాయకుడైన కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయండి అని ఇవాళ అడుగుతున్నారు. ఇంతకన్నా న్యాయమైంది ఇంకేమైనా ఉంటుందా?